ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా ఎలా ఉన్నారు? నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? నిన్న నైట్ ఒక అమ్మాయి నాకు ఫోన్ చేస్తూ వచ్చింది నన్ను ట్రాప్ చేయడానికి. నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న విషయం ఆ అమ్మాయికి తెలిసి చేస్తూ వచ్చిందో, లేకపోతే తెలియక నాకు ఫోన్ చేస్తూ వచ్చిందో ఆ విషయం నాకు తెలియదు. కానీ ఈ పని మతోన్మాదులు చేశారో, లేకపోతే సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడిన అమ్మాయో తెలియదు. కానీ అలాంటి వారు ఈ దినాల్లో చాలా ఎక్కువ మందే ఉన్నారు. సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడిన వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు ఈ దినాల్లో. ఒక్కసారి ఆ అమ్మాయి మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా నేను పెడతా ఉన్నాను, ఒకసారి వినండి. దాని తర్వాత పూర్తి వివరణ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో 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 బ్రదర్, సిస్టర్ ఎవరు? నే ఒకటి చెప్తా, ఏమనుకోకండి. చెప్పండి సిస్టర్. అదే మేము ట్రూత్ ఆర్ డేర్ ఆడతాం బ్రదర్. సిస్టర్ అయ్యో, మేము ట్రూత్ ఆర్ డేర్ ఆడతాం బ్రదర్. ఇక్కడ అర్థం కాలేదు. మేము హలో చెప్పండి చెప్పండి. మేము ట్రూత్ ఆర్ డేర్ ఆడతాను, అర్థమైందా? ట్రూత్ ఆర్ డేర్ ఆడతాను. ఓకే. దాంట్లో నా ఛాన్స్ వచ్చింది. నేను డేర్ చెప్పినాను. అది వాళ్ళు వచ్చి ఒక నెంబర్ కి ఫోన్ చేసి, నీకు ఇష్టం వాళ్ళు చెప్తారు ఒక నెంబర్, ఆ నెంబర్ కి ఫోన్ చేసి లవ్ యూ చెప్పమన్నారు బ్రదర్. ఏమనుకోకండి, నేను వాళ్ళ దగ్గరికి పోయినా ఫోన్ చేశాను. ఏమనుకోకుండా నేను చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయండి. జస్ట్ గేమ్, ఏమనుకోకండి. సిస్టర్ మీరేం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? అంటే అది గేమ్, ఏం చేసేది బ్రదర్, ఏమనుకోకండి ప్లీజ్. ప్లీజ్ లేదు సిస్టర్, అర్థం చేసుకోండి. నేను ఒక దైవ సేవకుల్ని, మీరు అలాగా చేయకూడదు, ఓకేనా? మీరెవరు సిస్టర్? నా నెంబర్ ఎలా వచ్చింది మీకు? మనిషిని సిస్టర్ చెప్పండి. మీరెవరు సిస్టర్? నేనెవరు? నేనే. సరే సిస్టర్, ఉంటాను సిస్టర్. హలో, ఉంటాను సిస్టర్. విన్నారు కదా నా ప్రియమైన దేవుని సంగమా, ఏం మాట్లాడుతూ ఉంది ఆ అమ్మాయి? బ్రదర్ అంటూనే తన మోసాన్ని బయలుపరుస్తూ వచ్చింది. అవతల వ్యక్తిని లోబర్చుకునే విధంగా మాట్లాడుతూ మోసకరంగా, చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వారి వరకు ఇలాంటి వారి చేతిలో మోసపోయి, ఇలాంటి వారి ఉచ్చులో పడి వారి డబ్బును పోగొట్టుకున్నారు, వారి పరువును పోగొట్టుకున్నారు, చివరికి ఆత్మహత్య చేసుకుని తమ ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఎంతో మంది ఉన్నారు ఈ దినాల్లో. న్యూస్లో మనము ప్రతిరోజు చూస్తున్న సంఘటనలే ఇవి. అవునంటారా కాదంటారా? ఒక్కసారి ఆలోచించేయండి. లేదంటే మతోన్మాదులు ఈ విధంగా నన్ను ట్రాప్ చేయడానికి ఉచ్చు పన్నుతూ వచ్చారో, వల వేస్తూ వచ్చారో తెలియదు. మతోన్మాదులు కూడా ఎంతో మంది దైవ సేవకుల పైన హనీ ట్రాప్లు అంటూ ఇలాంటి ఉచ్చులు వేసి అపహాస్యం చేసిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి హలో బ్రదర్ అన్నది. చెప్పండి సిస్టర్ అన్నాను. బ్రదర్, మేము ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతున్నాము. ఈ ట్రూత్ ఆర్ డేర్ గేమ్లో నేను డేర్ ఎంచుకున్నాను. ఒక అన్నోన్ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళకి ఐ లవ్ యూ చెప్పాలి, అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. నేను అక్కడికి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నేను మీకు ఫోన్ చేస్తాను, నా లవ్ను యాక్సెప్ట్ చేయండి, నేను ఐ లవ్ యూ చెప్తాను, మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఆ అమ్మాయి నాతో మాట్లాడడం జరుగుతూ వచ్చింది. అలాంటప్పుడు నేను ఒకవేళ నిజంగా ఆమె మాటలకు సరే నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి ఉండంటే, ఒకవేళ ఆలోచించండి, ఆ అమ్మాయి నా కాల్ రికార్డింగ్ చేసుకొని నన్ను ట్రాప్ చేసి చివరికి నన్ను బెదిరించి నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఈ ఫోన్ కాల్ రికార్డింగ్స్ ఆన్లైన్లో పెడతాను, లేదంటే నీకు తెలిసిన వాళ్ళకి పంపిస్తాను అని చెప్పి బెదిరించి నా దగ్గర డబ్బు లాక్కోవడానికి అవకాశం లేదంటారా? నన్ను తప్పుగా చూపించడానికి అవకాశం లేదంటారా? నన్ను ట్రాప్ చేసి, నన్ను బెదిరించి, నన్ను తప్పుగా చూపించడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. కానీ అప్పుడు నేను మాట్లాడిన మాట ఏంటి అని అంటే, సిస్టర్ మీరేం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? నేను ఒక దైవ సేవకుని, ఇలాంటి మాటలు మీరు నాతో మాట్లాడకూడదు. అసలు మీకు నా నెంబర్ ఎవరిచ్చారు? నా నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఆ అమ్మాయి
నేను ఒక మనిషిని అంటా ఉంది. మీరెవరు సిస్టర్ అని అంటే నేనే అని అంటా ఉంది. ఆ అమ్మాయి మాట తీరు నాకు అర్థమైపోయి నేను ఫోన్ కాల్ కట్ చేసి ఆ అమ్మాయి నెంబరు బ్లాక్ చేయడం జరుగుతూ వచ్చింది. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో నా ప్రియమైన దేవుని సంగమా ఎంతోమంది ఇలాగా మోసపోయి ఆ అమ్మాయి చెప్పిన అలాంటి మాటలు నమ్మి మోసపోయి వాళ్ళు చెప్పిన మాటలకు ఒకవేళ నేను అప్పుడు యాక్సెప్ట్ చేస్తానని చెప్పింటే కాల్ రికార్డింగ్ చేసుకొని నన్ను బెదిరించి డబ్బులు ఆగడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కదా. అలాగే నన్ను తప్పుగా చూపించేవాళ్ళు కదా. ఇలాగ ఎంతో మందిని తప్పుగా చూపించి బెదిరించి చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎంతో మందిని భయంకరంగా బెదిరించి డబ్బు లాక్కొని వారి పరువు తీసి చివరికి వారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమవుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము కాబట్టి జాగ్రత్త కలిగి జీవించకపోతే సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడిన వ్యక్తుల ఉచ్చులో మనము చిక్కాము అని అంటే మన జీవితంలో మనము డబ్బు పోగొట్టుకుంటాం, పరువు పోగొట్టుకుంటాం, ప్రాణాలే పోగొట్టుకుంటాం. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా దయచేసి ఇలాంటి వారి పట్ల దయచేసి జాగ్రత్త కలిగి జీవించడానికి ఇష్టపడండి. ఈ వీడియో పెట్టడానికి గల ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఇలాంటి వారి పట్ల మీరు కూడా కొంత జాగ్రత్త కలిగి వ్యవహరిస్తారని చెప్పి ఈ వీడియో మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. నా ప్రేమ దేవుని సంగమా భయంకరమైన రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. కేవలం సులభంగా డబ్బులు సంపాదించడానికి, త్వరగా డబ్బులు సంపాదించడానికి, ఎటువంటి పన్నాగాలు పన్నడానికైనా, ఎంతటి మోసం చేయడానికైనా దురాలోచనలతో ముందుకు వెళుతూ ఉన్నారు. కాబట్టి ఈ దుష్ట లోకంలో మనం ఎంతో జాగ్రత్త కలిగి జీవించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇలాంటి పనులు మతోన్మాదులు కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకనంటే దేవుని పిల్లలను చెడ్డగా చూపించడానికి వారు కూడా ఇలాంటి పన్నాగాలు పన్నుతూ ఉంటారు. అలాగే సులభంగా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడిన వ్యక్తులు కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దయచేసి జాగ్రత్త కలిగి జీవించాలని చెప్పి ప్రేమపూర్వకంగా ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. దయచేసి జాగ్రత్త కలిగి జీవించండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా ఉంది. మనము పాము వలె వివేకులను, పావురం వలె నిష్కల్మషులనై ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. ఎక్కడ ఎలాంటి జ్ఞానం కలిగి జీవించాలి, పాము వలె ఎంత జాగ్రత్తగా ఎంత వివేకంగా నడుచుకోవాలి, అలాగే మోసపోతే దేవుడు వెక్కిరింపబడుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా ఉంది. కాబట్టి దయచేసి మనము మన జీవితంలో మోసపోకోకుండా జాగ్రత్త కలిగి జీవించేవారుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.